సాధించింది కల్వకుంట్ల కవిత సాధించింది. బీసీ రిజర్వేషన్ 42% చేసింది కవిత సాధించింది. అగో కవిత ఏం చేసింది? చేసిందంతా కాంగ్రెస్ గవర్నమెంటే కదా అని అంటారా? లేదు లేదు, కవిత చేసింది. కవిత లేకుంటే ఈ రిజర్వేషన్ వచ్చేటే కాదు. కవిత లేకుంటే బీసీల బతుకులు ఎన్నడో ఆగమయ్యేటి. కవిత లేకుంటే బీసీలు బానిస బతుకులు బతికేటోళ్ళు. ఏంది నమ్ముతలేరా? ఎట్లా చెప్తే అర్థమవుతుంది మీకు? 2014 నుంచి 42% రిజర్వేషన్ల కోసం కొట్లాడింది ఎవరు అనుకుంటున్నారు కదా? కవితే. కేసీఆర్ ఉన్నప్పుడు ధర్నా చౌక్ లో బీసీల కోసం ఆవరణ నిరాహార దీక్ష చేసింది. 32% ఉన్న బీసీ రిజర్వేషన్లను తన తండ్రి కేసీఆర్ 23% తక్కువ చేస్తే కవిత అగ్గి మీద గుగిరమైంది. బీసీల కోసం ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నది. అప్పుడు కవిత చేసిన పోరాటం ప్రపంచ చరిత్రకు ఎక్కింది. తెలంగాణ మొత్తంలో ఉన్న బీసీలను ఏకం చేసి కేసీఆర్ అధికార పునాది కదిలేటట్టు బొబ్బ చేసింది. ఎప్పుడు చేసిందని ఆలోచిస్తున్నారా? అరే నమ్ముర్రి చేసింది. అంతేందుకు, కవితకు బీసీల మీద ఉన్న ప్రేమ కొద్దీ నిజామాబాద్ ఎంపీ సీటును బీసీలకే ఇయ్యాలని కొట్లాడింది. తనకు వద్దే వద్దు అని తండ్రి మీద ఫైట్ చేసింది. కానీ కవితే కరెక్ట్ క్యాండిడేట్ అని కేసీఆర్ కోపం కొద్దీ కవితను కొట్టినంత పని చేసిండు. కాబట్టే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసింది. కానీ లేకపోతే బీసీలే ఎంపీలు అవుతుండే. రెండోసారి కూడా ఎంపీగా బీసీలే ఉండాలి అన్నది. కానీ తండ్రి బలవంతం మీద పోటీకి దిగితే ఓడిపోయిందని బిడ్డ మీద ప్రేమతోని ఎమ్మెల్సీని చేస్తా అంటే అప్పుడు కూడా బీసీలకే ఇవ్వమని పొట్టు కొట్లాడింది. కానీ పట్టుబట్టి కేసీఆర్ ఎమ్మెల్సీని చేసిండు. అగో అంతటిది కవితకు బీసీల మీద ఉన్న ప్రేమ. అసెంబ్లీ ఆవరణల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని 20 ఏళ్ల సంధి కొట్లాడుతున్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పూలే యాదికి వచ్చిండా అని కొందరు అంటున్నారు. కానీ కవిత ఎప్పటి నుంచో పూలే విగ్రహం కోసం కొట్లాడుతున్నది. అందుకే బీసీ రిజర్వేషన్ 42% కాంగ్రెస్ సర్కారు వెంచుడుతోని సంబరాలు చేసింది. రంగులు పూసుకొని రంగోలి ఆడింది. కాబట్టి కవితకు బీసీల మీద ఉన్న ప్రేమను ఎవ్వరు తప్పు పట్టద్దు. ఉగాల తప్పు పడితే వాళ్ళదే తప్పు అవుతుంది. కవిత బీసీల పాలంటే ఆశా జ్యోతి. కవిత బీసీల కోసమే పుట్టిన లీడర్. జై కవిత, జై బీసీ.